హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో క్యాబేజీతో చేసిన నిల్వ పచ్చడి రెసిపీని చూపిస్తున్నానండి. 5 నిమిషాలు కేటాయించి పచ్చడి చేస్తే 2 నెలల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు అన్నం కడుపు నిండా సంతృప్తిగా తినే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పావు కప్పు వరకు ఆవు పొడిని తీసుకుంటున్నాను. ఈ ఆవు పొడి కూడా ఈ రోట్లో దంచి చేసిందే అండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే ఒక పావు కప్పులో సగం వరకు ఉప్పుని, అలాగే ఒక పావు కప్పు వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 10 నుంచి 15 వరకు పొట్టు తీయని ఎల్లిపాయలను యాడ్ చేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు కూడా జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా కలిసి ఎల్లిపాయలు అనేవి కచ్చపచ్చగా మెరిగేంత వరకు 1 నిమిషం పాటు దంచుకుంటే సరిపోతుందండి. 1 నిమిషం పాటు దంచిన తర్వాత స్పూన్తో ఒకసారి ఇదంతా కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 కప్పుల వరకు క్యాబేజీని యాడ్ చేసుకుంటున్నాను. ఈ క్యాబేజీని వాష్ చేయకూడదండి పచ్చడి కోసం. నెక్స్ట్ ఇందులోకి మనం దంచి పెట్టుకున్న కారం పొడిని యాడ్ చేసుకుందాం. కారం పొడి యాడ్ చేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు క్యాబేజీకి కారం ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోండి. కారం ఉప్పు బాగా పట్టించిన తర్వాత ఈ పచ్చడి కోసం తాలింపు పెట్టుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని అందులోకి 1/3 కప్ వరకు పల్లి నూనె యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఈ కరివేపాకు కొద్దిగా చిట్టపటమన్నాక ఇందులోకి 3 నుంచి 4 ఎండుమిర్చీలని, అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి ఒకసారి కలుపుకోండి. ఈ తాలింపుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ తాలింపు యాడ్ చేసిన తర్వాత కూడా పచ్చడిని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత చివరగా ఇందులోకి ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తే సరిపోతుందండి. నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసి ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు హ్యాపీగా తినొచ్చు. చూసారు కదండి పచ్చడి రెసిపీని, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.